ఇండియాలో చాలా మందిని వేధిస్తున్న ఒకే ఒక ప్రశ్న ఏంటో తెలుసా? అసలు మీరు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? సమాజానికి ఎదురెళ్ళి ఆడపిల్ల ఇంకో ఆడపిల్లను, అబ్బాయి ఇంకో అబ్బాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి? అసలు ఇలాంటివి మాకు నచ్చవు, మేము వీటిని అస్సలు ఒప్పుకోమని తెగేసి చెప్పేవాళ్ళే ఎక్కువ. కానీ నాణానికి రెండో వైపు ఉన్న ఒక చేదు నిజం గురించి ఎవరు మాట్లాడరు. 2008లో చెన్నై నగరంలో త్రిష్ణి, రుక్మిణి అనే ఇద్దరు అమ్మాయిలు ఉండేవారు. వాళ్ళిద్దరూ స్కూల్ రోజుల నుంచి మంచి స్నేహితులు. కాలక్రమంలో ఆ స్నేహం ఒకరికొకరు అమితంగా ఇష్టపడే ప్రేమగా మారింది. అయితే మనం బతుకుతున్న ఈ సమాజంలో అలాంటి బంధాలను స్వేచ్ఛగా వ్యక్తపరిచే వాతావరణం లేదు కదా. దాంతో కాలం గడిచే కొద్దీ చేసేదేమీ లేక ఇద్దరి ఇంట్లో వాళ్ళు చూసిన వేరువేరు అబ్బాయిలను పెళ్లి చేసుకొని తమ జీవితాల్లో స్థిరపడిపోయారు. బయట నుంచి చూస్తే వాళ్ళ కుటుంబాలు, వైవాహిక జీవితాలు చాలా ప్రశాంతంగా, సాధారణంగా కనిపించేవి. కానీ లోపల మాత్రం వాళ్ళ మనసులు మారలేదు. పెళ్లిళ్ళైన తర్వాత కూడా త్రిష్ణి, రుక్మిణి రహస్యంగా తమ బంధాన్ని కొనసాగిస్తూనే వచ్చారు. కొన్నాళ్లకు ఈ విషయం వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలిసింది. ఒకరోజు వాళ్ళిద్దరూ ఒకే ఇంట్లో కలిసి ఉన్న సమయంలో బంధువులు వచ్చి పట్టుకున్నారు. ఎన్నో హెచ్చరికలు చేసినా వినకుండా మళ్లీ కలుస్తున్నారనే కోపంతో వాళ్లను దారుణమైన పదాలతో నిందించారు, తీవ్రంగా అవమానించారు. ఇకపై జీవితంలో మళ్లీ ఒకరినొకరు కలవకూడదని గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెళ్లారు. కానీ ఆ రాత్రి ఏం జరిగిందో తెలుసా? సమాజం ఇచ్చిన ఆ అవమానాన్ని తట్టుకోలేక త్రిష్ణి, రుక్మిణి ఇద్దరు ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నారు. మరుసటి రోజు ఉదయం పోలీసులు వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూసేసరికి ఆ ఇద్దరు అమ్మాయిలు కాలిపోయిన శరీరాలతో ఒకరినొకరు గట్టిగా కౌగిలించుకుని శవాలుగా పడి ఉన్నారు. ఇది కేవలం ఏదో ఒక చోటు జరిగిన ఘటన మాత్రమే కాదు. 1995 నుండి 2003 మధ్య కాలంలో కేరళలోని ఒకే ఒక్క స్వచ్ఛంద సంస్థ ఏకంగా 22 లెస్బియన్ ఆత్మహత్య కేసులను నమోదు చేసింది. ఇవి కేవలం పేపర్లలో వార్తలుగా వచ్చిన కేసులు మాత్రమే. మరి లోకానికి తెలియకుండా, బయటకు రాకుండా ఎన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయో ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు ప్రతి ఒక్కరి మనసులో నడిచే ఒక జెన్యూన్ క్వశ్చన్ ఏంటంటే, సమాజంలో ఒక సేమ్ జెండర్ పర్సన్ను ఇష్టపడితే ఇన్ని దారుణమైన పరిణామాలు ఎదురవుతున్నప్పుడు అసలు జనాలు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకు తమ అభిప్రాయాల మీద అంత మొండిగా ఉంటున్నారు? ప్రతి ఒక్కరిలాగే ఆపోజిట్ జెండర్ను పెళ్లి చేసుకుని ప్రశాంతంగా బతకొచ్చు కదా. ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే ముందు అసలు గే అంటే ఎవరు అండ్ లెస్బియన్ అంటే ఎవరో చాలా సింపుల్గా తెలుసుకుందాం. ఒక పురుషుడు ఇంకో పురుషుడి పట్ల లైంగికంగా లేదా మానసికంగా ఆకర్షితుడై అతనితో ప్రేమలో పడితే అతడిని గే అంటారు. అలాగే ఒక స్త్రీ ఇంకో స్త్రీ పట్ల ఆకర్షితురాలి ఆమెతో ప్రేమలో పడితే ఆమెను లెస్బియన్ అని పిలుస్తారు. ఈ రోజుల్లో మనం తరచుగా వింటున్న ఈ కాన్సెప్ట్ అసలు భారతదేశానికి ఎలా వచ్చాయి, వీళ్ళ ఆలోచన విధానం వెనుక ఉన్న అసలు సైన్స్ ఏంటి అనే విషయాలను క్లియర్గా తెలుసుకుందాం. మన దేశ చరిత్రను ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే 1860లో బ్రిటిష్ పాలకులు భారతీయుల కోసం ఇండియన్ పీనల్ కోడ్ పేరుతో ఒక కొత్త చట్టాల పుస్తకాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టంలో సెక్షన్ 377 అనే ఒక వివాదాస్పద సెక్షన్ ఉంది. ప్రకృతి నియమాలకు విరుద్ధంగా ఎవరైనా లైంగిక సంబంధాలు పెట్టుకుంటే వాళ్లకు జీవిత ఖైదు వరకు శిక్ష విధించవచ్చని ఆ సెక్షన్ చెప్పింది. ప్రపంచంలోనే బ్రిటిష్ వాళ్ళు ఇలాంటి చట్టాన్ని అమలు చేసిన తొలి దేశం మన భారతదేశమే. కానీ అంతకంటే ముందు భారతదేశ చరిత్రలో ఇలాంటి చట్టం కానీ ఆలోచన కానీ ఎప్పుడూ లేదు. హిందూ సంస్కృతంలో కానీ చివరకు మొఘలుల పాలనలో కానీ ఇలాంటి ఆంక్షలు ఎక్కడా కనిపించవు. అసలు ఈ సెక్షన్ 377 అనేది ఇండియాలో తయారైన చట్టమేనా? కాదు. బ్రిటన్లోని బగ్రీ యాక్ట్ అనే పాత చట్టం నుండి దీన్ని అక్షరం పొల్లు పోకుండా కాపీ కొట్టి గడురుతారు. ఆ చట్టం మన దేశానికి రాకంటే ముందే బ్రిటన్లో దాదాపు 300 సంవత్సరాల పాటు అమలులో ఉందంటే ఆశ్చర్యం కలక్క మానదు. అసలు బ్రిటిష్ వాళ్ళు ఇలాంటి విచిత్రమైన చట్టాన్ని భారతదేశానికి ఎందుకు తెచ్చారు? దీని వెనుక 2 ప్రధానమైన కారణాలు ఉన్నాయి. మొదటిది, ఆ కాలంలో బ్రిటన్లో ఉన్న విక్టోరియన్ క్రిస్టియన్ నైతిక విలువలు, భార్యాభర్తల మధ్య ఉండే సంబంధం తప్ప మిగిలిన ఎలాంటి శారీరక బంధాలైనా సరే పాపంతో సమానమని, అవి ప్రకృతికి విరుద్ధమని వాళ్ళు బలంగా నమ్మేవారు. ఈ నైతిక ఆలోచన ధోరణి బ్రిటిష్ వాళ్ళు పాలించిన అన్ని దేశాల్లో చట్టాలుగా మారింది. ఇక రెండో కారణం, భారతదేశంపై పూర్తి అదుపు సాధించడం. 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత భారతీయుల పట్ల బ్రిటిష్ ప్రభుత్వంలో భయం పెరిగింది. కేవలం రాజకీయంగానే కాకుండా భారతీయుల వ్యక్తిగత నైతిక జీవితాలను కూడా తమ గుప్పెట్లో ఉంచుకోవాలని
వాళ్ళు ప్లాన్ చేశారు. అప్పటి చట్టాల రూపకర్త థామస్ మెకాలే మన దేశ ప్రజల నైతికతను బ్రిటిష్ చట్టాల ద్వారా సరిదిద్దాలని బహిరంగంగానే భావించాడు. దాంతో మనుషుల అత్యంత వ్యక్తిగత బంధాలపై కూడా పహారా కాయడం మొదలుపెట్టారు. అయితే బ్రిటిష్ వాళ్ళు రాకముందు మన దేశంలో అసలు సమలైంగికత లేదా హోమోసెక్సువాలిటీ అనే కాన్సెప్ట్ ఉందా, లేక ఇది నిజంగానే విదేశాల నుంచి దిగుమతైన సంస్కృత? దీనికి సమాధానం తెలుసుకోవాలంటే మనం కామసూత్ర గ్రంథాన్ని పరిశీలించాలి. పాశ్చాత్య దేశాల్లో కామసూత్ర అంటే కేవలం శృంగార భంగిమల పుస్తకం అని మాత్రమే అనుకుంటారు. దురదృష్టవశాత్తు ఇప్పుడు ఇండియాలో కూడా చాలా మంది అలాగే భావిస్తున్నారు. కానీ కామసూత్ర అనేది కేవలం భంగిమల గురించి మాత్రమే కాదు, అది జీవితం, సంబంధాలు, ఆకర్షణ, ఆనందం గురించి వివరించే ఒక అద్భుతమైన సమగ్ర మార్గదర్శి. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో అంటే దాదాపు 2400 సంవత్సరాల క్రితం వాత్సాయనుడు ఈ గ్రంథాన్ని రాశాడు. ఇందులో 9వ అధ్యాయంలో సమలైంగికత గురించి చాలా స్పష్టంగా ప్రస్తావించారు. ఒకే లింగానికి చెందిన వ్యక్తుల మధ్య ఉండే ఆకర్షణ, వాళ్ళ సంబంధాల గురించి ఎంతో సహజంగా వివరించడం జరిగింది. కామసూత్రలో లెస్బియన్, స్వైరిణీలు అని ప్రత్యేకంగా సంబోధించారు. అంటే కొందరు స్త్రీలు ఇతర స్త్రీలను పెళ్లి చేసుకుని కలిసి జీవిస్తూ పిల్లలను కూడా పెంచుకునేవారని ఆనాడే రాశారు. అంతటితో ఆకుండా తల్లిదండ్రుల సమ్మతితో సంబంధం లేకుండా కేవలం ఇద్దరి మధ్య ఉండే స్వచ్ఛమైన ప్రేమ ఆధారంగా జరిగే పెళ్లిళ్లను కూడా సమ్మతమైనవిగా కామసూత్ర గుర్తించింది. అంటే 2000 ఏళ్ల క్రితమే మన భారతీయ సంస్కృతి సేమ్ జెండర్ రిలేషన్షిప్స్ను చాలా సాధారణ విషయంగా స్వీకరించిందని అర్థమవుతుంది. ఇక ఖజురహో, కోణార్క్ వంటి ప్రసిద్ధ పురాతన దేవాలయాలను చూస్తే వాటి గోడలపై చెక్కిన శిల్పాలలో సమలైంగిక బంధాల చిత్రణలు స్పష్టంగా కనిపిస్తాయి. స్త్రీలు స్త్రీలతో, పురుషులు పురుషులతో ఉన్న శిల్పాలు ఎన్నో అక్కడ ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళు రాకముందు, వెస్ట్రన్ కల్చర్ ప్రభావం పడకముందే మన గుళ్ల గోడలపై వీటిని చెక్కారంటే ఆనాటి సమాజంలో ఈ బంధాలకు ఎంతటి గుర్తింపు ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఈనాటి భారతదేశంలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. సమాజంలో కొందరిని చూస్తే అయ్యో బాబోయ్ వాళ్ళు లెస్బియన్స్ అంట, వాళ్లకు దూరంగా ఉండండి, ఇది మన పద్ధతి కాదు, ఇది ప్రకృతి విరుద్ధం అని కామెంట్స్ చేస్తుంటారు. మన దేశానికి స్వాతంత్రం వచ్చి బ్రిటిష్ వాళ్ళు వెళ్లిపోయినా కూడా ఆ సెక్షన్ 377 చట్టం మాత్రం అలాగే ఉండిపోయింది. 2018 వరకు కూడా మన దేశంలో సేమ్ జెండర్ పర్సన్స్తో ప్రేమలో ఉంటే చాలా చట్ట ప్రకార నేరంగా పరిగణించేవారు. అంటే కేవలం 7 ఏళ్ల క్రితం వరకు మన పరిస్థితి ఇది. ఇప్పటికీ ఇండియాలో సేమ్ జెండర్ మ్యారేజెస్కు లీగల్ ప్రాసెసింగ్ లేదా చట్టబద్ధత లేదు. 2000 సంవత్సరాల క్రితం కామసూత్ర అంగీకరించిన విషయాన్ని నేటి ఆధునిక భారతదేశం చట్టపరంగా అంగీకరించడానికి వెనకడుగు వేస్తోంది. చట్టాల సంగతి పక్కన పెడితే కనీసం మన సొంత ఇంట్లోనో స్నేహితుల దగ్గర ఈ విషయాన్ని బయటకు చెప్పే పరిస్థితి కూడా లేదు. ఇటీవల జరిగిన ఒక అధ్యయనం ప్రకారం ఇండియాలో ఉన్న గే పురుషుల్లో దాదాపు 79% మంది ఏదో ఒక సమయంలో మానసిక వేధింపులను లేదా భౌతిక దాడులను ఎదుర్కొన్నారని తేలింది. నిజానికి సాధారణ ప్రజలకు ఇది కొంచెం విచిత్రంగా అనిపించడంలో ఆశ్చర్యం లేదు. ఒక పురుషుడు ఇంకో పురుషుడితో, ఒక స్త్రీ ఇంకో స్త్రీతో కలిసి ఉండడం ఏంటి అనే ప్రశ్నలు ప్రతి ఒక్కరి మనసులోనూ మొదలవుతాయి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకు నేర్పించిన భావన ఏంటంటే ప్రకృతి మనుషులను ఆపోజిట్ జెండర్ పట్ల ఆకర్షితులయ్యేలా డిజైన్ చేసింది. ఇద్దరూ కలిసి లైంగికంగా ఒకటే, పిల్లలను కని వంశాన్ని ముందుకు తీసుకెళ్లడమే మానవ జన్మ ప్రధాన ఉద్దేశమని మనం నమ్ముతాం. మరి అలాంటప్పుడు ఒక పురుషుడు ఇంకో పురుషుణ్ణి ఎలా ఇష్టపడతాడు? ఒక స్త్రీ ఇంకో స్త్రీపై ఆకర్షణ ఎలా కలుగుతుంది? దీని వెనుక ఉన్న అసలు కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం. 2019లో సైంటిస్టులు దాదాపు 5 లక్షల మందిపై ఒక భారీ రీసెర్చ్ చేశారు. మనుషుల్లో ఏమైనా గే జీన్ ఉందా, దీనికి వైద్యపరమైన కారణాలు ఉన్నాయా అని తెలుసుకోవడానికి ప్రయత్నించారు. ఆ పరిశోధనలో తేలింది ఏంటంటే ఒక మనిషిని గేగా మార్చే ప్రత్యేకమైన సింగిల్ జీన్ ఏదీ లేదు. కానీ సమలైంగిక ప్రవర్తనతో సంబంధం ఉన్న 5 చిన్న చిన్న జెనెటిక్ వేరియేషన్లను వారు గుర్తించారు. అయితే ఈ 5 జన్యువులను కలిపినా కూడా ఒక వ్యక్తి గేగా మారడానికి ఇది కేవలం 1% కంటే తక్కువ మాత్రమే కారణమవుతుందని తేలింది. మరి అసలు కారణం ఏంటి అంటే గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు తల్లి కడుపులో విడుదలయ్యే ప్రినేటల్ హార్మోన్లు పిండం ఎదుగుతున్న సమయంలో టెస్టోస్టెరాన్ వంటి హార్మోన్లు చిన్నారి మెదడు రూపాంతరానికి కారణమవుతాయి. ఇవే భవిష్యత్తులో ఆ వ్యక్తికి ఎవరిపై ఆకర్షణ కలగాలనే మానసిక రూపురేఖలను నిర్ణయిస్తాయి. సాధారణంగా ఎక్కువ టెస్టోస్టెరాన్ హార్మోన్ల ప్రభావం ఉంటే స్త్రీల పట్ల ఆకర్షణ, తక్కువ టెస్టోస్టెరాన్ లేదా ఎక్కువ ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రభావం ఉంటే పురుషుల పట్ల ఆకర్షణ కలుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది పూర్తిగా తల్లి గర్భంలోనే ఆటోమేటిక్గా జరిగిపోయే ప్రక్రియ. అంతేకాకుండా ఫ్రేటర్నల్ బర్త్ ఆర్డర్ ఎఫెక్ట్ అనే మరొక ఆసక్తికరమైన విషయాన్ని కూడా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఒక కుటుంబంలో అన్నయ్యలు ఎక్కువ మంది ఉన్నా కొద్దీ ఆ తర్వాత పుట్టే తమ్ముడు గేగా మారే అవకాశాలు ఎక్కువ అవుతున్నాయని గమనించారు.
ప్రతి ఒక్క అన్నయ్య వల్ల ఆ తర్వాత పుట్టే తమ్ముడికి గే అయ్యే ఛాన్స్ దాదాపు 33% పెరుగుతుందట. 2017లో జరిగిన రీసెర్చ్ ప్రకారం తల్లి గర్భంలో మగపిండం పెరిగేటప్పుడే ఆ తల్లి ఇమ్యూన్ సిస్టంపై వై క్రోమోజోమ్ ప్రోటీన్లను గుర్తించేస్తుంది. తల్లి శరీరంలో వై క్రోమోజోమ్లు ఉండవు కాబట్టి దాన్ని ఫారిన్ బాడీలా భావించి యాంటీబాడీస్ను తయారు చేస్తుంది. మొదటి కొడుకు పుట్టినప్పుడు ఈ ప్రభావం తక్కువగా ఉంటుంది. కానీ రెండో, మూడో లేదా నాలుగో కొడుకు గర్భంలో ఉన్నప్పుడు ఆ యాంటీబాడీలు మరింత శక్తివంతంగా మారి పిండం మెదడు నిర్మాణంపై ప్రభావం చూపుతాయి. దాంతో మెదడులోని ఆకర్షణకు సంబంధించిన కొన్ని భాగాలు స్త్రీ లక్షణాలతోనే ఉండిపోతాయి. ప్రపంచంలో ఉన్న గే పురుషులు దాదాపు 15 నుండి 29% మంది ఈ ఒక్క కారణం వల్లే అలా జన్మిస్తున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. బ్రెయిన్ స్కాన్ చేసినప్పుడు కూడా సాధారణ వ్యక్తులకు గే లేదా లెస్బియన్ వ్యక్తులకు మధ్య మెదడు వ్యవస్థలో స్పష్టమైన తేడాలు కనిపిస్తున్నాయి. లైంగిక ప్రవర్తనను నియంత్రించే హైపోథాలమస్ అనే మెదడు భాగం వీరిలో భిన్నంగా ఉంటుంది. ఇవన్నీ పుట్టిన తర్వాత వచ్చే మార్పులు కావు, పెరిగిన వాతావరణం వల్లే వచ్చేవి కావు. పుట్టకముందే తల్లి గర్భంలో నిర్ణయించబడే సహజమైన మార్పులని శాస్త్రవేత్తలు రుజువు చేశారు. సెప్టెంబర్ 6, 2018 భారత అత్యున్నత న్యాయస్థానం ఒక చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ఇద్దరు వయసొచ్చిన వ్యక్తుల మధ్య ఉండే సమలైంగిక సంబంధాలను నేరంగా పరిగణించే సెక్షన్ 377ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. అంటే ఇండియాలో గే లేదా లెస్బియన్గా ఉండడం ఇకపై నేరం కాదని తేల్చి చెప్పింది. కానీ ఆ మార్పు అంతటితోనే ఆగిపోయింది. నేటికి సేమ్ జెండర్ కపుల్స్ మన దేశంలో చట్టబద్ధంగా పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. ఇద్దరు కలిసి బతకడానికి ఎలాంటి అడ్డంకి లేనప్పుడు ఇక పెళ్లి దేనికి అని కొందరు అనవచ్చు. కానీ పెళ్లి అనేది కేవలం ప్రేమ, శృంగారానికి మాత్రమే సంబంధించింది కాదు. దానికి ఎన్నో లీగల్ బెనిఫిట్స్ ఉంటాయి. ఉదాహరణకు మన దేశంలో సేమ్ జెండర్ జంటలు ఒక పాపను లేదా బాబును చట్టబద్ధంగా దత్తత తీసుకోలేదు. విదేశాల్లో అయితే ఒక గే జంట ఒక పాపను దత్తత తీసుకుంటే అక్కడ లీగల్గా ఇద్దరు ఆ పాపకు తల్లిదండ్రులే. కానీ అదే జంట ఇండియాకు వచ్చి ఇక్కడ స్థిరపడాలంటే చట్ట ప్రకారం వారిలో ఒక్కరు మాత్రమే పేరెంట్గా పరిగణించబడతారు. రెండో వ్యక్తికి ఆ పిల్లల మీద ఎలాంటి లీగల్ రైట్స్ ఉండవు. అంతేకాదు ఆస్తి వారసత్వ హక్కులు కూడా ఉండవు. ఒకరికి ఒంట్లో బాగుండక హాస్పిటల్లో చేరితే అత్యవసర నిర్ణయాలు తీసుకునే అధికారం భాగస్వామికి ఉండదు. బ్యాంకులు జాయింట్ అకౌంట్లను ఓపెన్ చేయడానికి ఒప్పుకోవు. అండ్ ఇన్సూరెన్స్ నామినీగా భాగస్వామి పేరును చేర్చుకోలేరు. చట్టం మారినా కూడా సమాజంలో వీరిపై జరుగుతున్న హింస మాత్రం తగ్గలేదు. సాధారణ ప్రజలతో పోలిస్తే LGBTQ కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు 4 రెట్లు ఎక్కువగా ఆత్మహత్య యత్నాలకు పాల్పడుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. ఇవన్నీ విన్న తర్వాత చాలా మందికి ఇదంతా ప్రకృతి ధర్మానికి విరుద్ధమనే భావన మళ్ళీ రావచ్చు. కానీ అసలు నిజమేంటో తెలుసా? ఈ సమలైంగికత అనేది కేవలం మనుషుల్లో మాత్రమే కాదు, జంతువుల్లో కూడా ఉంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1500 కంటే ఎక్కువ జంతు జాతుల్లో ఈ సమలైంగిక ప్రవర్తనను శాస్త్రవేత్తలు రికార్డ్ చేశారు. పెంగ్విన్లు, డాల్ఫిన్లు, గొర్రెలు, కోతులు, రకరకాల పక్షులు కూడా ఒకే లింగానికి చెందిన జీవులు ఒకదానికొకటి ఆకర్షించబడడం, కలిసి జీవించడం కనిపిస్తుంది. మరి ఆ జంతువులకు సోషల్ మీడియా లేదు కదా, సినిమాలు చూసి పాడైపోలేదు కదా, వెస్ట్రన్ కల్చర్ వచ్చి వాటిని ప్రభావితం చేయలేదు కదా. అలాంటప్పుడు ప్రకృతిలోనే ఇన్ని వేల జీవుల్లో సహజంగా ఉన్న ఒక విషయాన్ని మనుషుల్లో మాత్రం ప్రకృతి విరుద్ధమని పిలవడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఆలోచించండి. ప్రకృతిలో ఉనికిలో ఉన్న దాన్ని మానవ సమాజంలో లేదని నమ్మడమే నిజమైన అప్రాకృతమైన విషయం. ముందే చెప్పుకున్నట్లు సాధారణంగా మగ ఆడ బంధాలను చూసి అలవాటు పడిన మనకు ఇది కొంత వింతగా అనిపించవచ్చు. కానీ మమ్మల్ని మెప్పించడమే ప్రపంచంలో ప్రతి ఒక్కరి బాధ్యత కాదు కదా. మీకేమైనా ఇబ్బందిగానో వింతగానో అనిపిస్తే సైలెంట్గా మీ పనేదో మీరు చూసుకోవడమే ఉత్తమం. కాబట్టి మన మొదటి ప్రశ్నకొస్తే, అసలు మనుషులు ఎందుకు గే లేదా లెస్బియన్లుగా మారతారు? ఇప్పటి వరకు జరిగిన సైంటిఫిక్ రీసెర్చ్ చెబుతున్న నిజం ఏంటంటే, ఎవరూ కావాలని అలా మారరు. వాళ్ళు పుట్టుకతోనే అలా జన్మిస్తారు. వాళ్ళ మెదడు నిర్మాణం అలా డిజైన్ చేయబడి ఉంటుంది. ఇది ఏదో బాబాలు సరిచేసే రోగం కాదు, సైకియాట్రిస్టులు టాబ్లెట్లు ఇచ్చి మార్చే జబ్బు కాదు, లేదా బయటి సమాజం బలవంతంగా మార్చే అలవాటు అసలే కాదు. అది కేవలం కొందరు మనుషుల సహజమైన వ్యక్తిత్వం. మనలాగే రక్తం మాంసం ఉన్న మనుషులే వారు కూడా. కాబట్టి కనీసం మనల్ని మనం కొంచెం ఎడ్యుకేట్ చేసుకుని మనకంటే భిన్నంగా ఉన్న మనుషులకు కనీస గౌరవం, డిగ్నిటీ ఇవ్వడం నేర్చుకుందాం. సమాజంగా మనం చేయగలిగిన అతి చిన్న, అత్యంత ముఖ్యమైన విషయం ఇదే.